షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో మనము అంత్యకాలంలో చివరి గడియలకు సంబంధించిన ప్రాముఖ్యమైన విషయాలను వాక్యపు వెలుగులో పరిశీలించనే ఉన్నాము. జనవరి నెల చివరి వారంలో దావోస్ నగరంలోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు చేయడం జరిగింది. ఏ నగరమునైతే బేస్ చేసుకొని క్రీస్తు విరోధి ఇజ్రాయెల్ దేశ నాశనం కొరకు ప్రణాళికలు రచిస్తాడో ఆ నగరము తిరిగి పునరుద్ధరింపబడనై ఉన్నది అనేసి ప్రపంచ నాయకుల మధ్య వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఆర్భాటముగా ప్రకటించడం జరిగింది. ఆ పట్టణం ఏమిటి, ఆ ప్రణాళికలు ఏమిటి, వీటన్నిటిని వాక్యపు వెలుగులో మనం పరిశీలించనే ఉన్నాము. దయచేసి గమనించండి, ఈ వీడియో ద్వారా ఫలానా వ్యక్తి క్రీస్తు విరోధి అని చెప్పడం మన ఉద్దేశము కాదు. క్రీస్తు విరోధి ఆత్మ మన కళ్ళ ముందే ఎంత ప్రభావముగా, ఎంత వేగముగా పనిచేస్తూ ఉన్నదో రానయున్న క్రీస్తు విరోధి కొరకు ఒక వేదిక వ్యవస్థ ఏ రకంగా రూపుదిద్దుకుంటుందో మీకు తెలియజేయడానికే ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి గమనించండి, అందరూ యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధ వాతావరణాన్ని ప్రవచనాల కోణంలో పరిశీలిస్తూ ఉంటారు. కానీ మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నది. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్టు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. నాశనం ఎప్పుడు వస్తుందంట? ఇదిగో అంత ప్రశాంతంగా ఉన్నది, అంత నెమ్మదిగా ఉన్నది, ఓకే ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది అని లోకులు చెప్పుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు వస్తుందంట ఆ నాశనము. అనగా నాశనమును కంటే ముందు ఒక ప్రశాంతమైన వాతావరణము లోకములో కనబడుతుంది. దయచేసి గమనించండి, క్రీస్తు విరోధి యుద్ధము రూపంలో రాడు, శాంతిని చేత పట్టుకుని వస్తాడు, అబద్ధపు శాంతిని చేత పట్టుకుని వస్తాడు, శాంతి పేరుతో వస్తాడు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు, సంక్షోభాలకు సమాధానముగా కనబడతాడు. ప్రపంచ పరిస్థితుల వలన విసిగిపోయిన ప్రజలకు ఈ యొక్క క్రీస్తు విరోధి శాంతి దూత వలె ప్రత్యక్షమవుతాడు. కాబట్టి యుద్ధాలు జరిగేటప్పటికంటే ప్రపంచ నాయకులందరూ శాంతి అన్న పేరుతోటి ఒకే వేదిక మీదకి వచ్చినప్పుడు అప్పుడు మనం మరింత జాగ్రత్తగా పరిస్థితులను వాక్యపు వెలుగులో పరిశీలించవలసిన వారమై ఉన్నాము. ఎందుకు అనంటే ఆ శాంతి అన్న పేరుతోటే క్రీస్తు విరోధి యొక్క వ్యవస్థ బలపరచబడుతుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మనం పరిశీలించినట్లయితే క్రీస్తు విరోధి ప్రపంచాన్ని ఎలా నియంత్రిస్తాడో మనం స్పష్టంగా చూస్తాము. ప్రపంచ వ్యవస్థలన్నీ క్రీస్తు విరోధి గుప్పిట్లోకి వెళ్ళాలి అని అంటే 4 ప్రధానమైన వ్యవస్థలు ఉన్నాయి. మొదటిగా ఆర్థిక వ్యవస్థ, రెండవది టెక్నాలజీ, మూడవది మతం, 4వది రాజకీయం. ఈ 4టిని కంట్రోల్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ప్రపంచమంతా క్రీస్తు విరోధి గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది. మొదటి 2 ఆర్థిక వ్యవస్థ అలాగే టెక్నాలజీ. ఈ రెండిటిని ఒకే తాటి మీద తీసుకొని రావడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఎప్పటి నుండో పనిచేస్తూ ఉన్నది. 2030ని టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నది. ఈ టెక్నాలజీ క్రీస్తు విరోధి కొరకు ఏ రకంగా సిద్ధపరచబడుతూ ఉన్నది అనేది నేను నెక్స్ట్ వీడియోలో స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడవది గమనించినట్లయితే మతము. క్రీస్తు విరోధి ప్రపంచ మతాలన్నిటినీ ఒక తాటి మీదకి తీసుకొని వస్తాడు. ఆ ప్రపంచ మతాలన్నిటినీ ఒక తాటి మీదకి తీసుకొని రావడానికి ప్రకటన గ్రంథంలో పేర్కొనబడిన ఆ మహాబబులోను ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తూనే ఉన్నది. క్రీస్తు నామమును ధరించిన ఆ యొక్క మహాబబులోను యేసు క్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు, ఆయన ద్వారా తప్పితే ఎవ్వడును పరలోకానికి వెళ్ళడు అని కుండబద్దలు కొట్టి చెప్పడానికి సంకోచిస్తూ అన్ని మతాలు దైవము దగ్గరికే దారి తీస్తాయి అని వాక్యానికి వ్యతిరేకమైన కూతలు కూస్తూ మతాలన్నిటినీ ఒక తాటి మీకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ మహాబబులోను. 4వ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ. ఈ క్రీస్తు విరోధి రాజకీయాలను కూడా కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడు ఏ అంశము ప్రపంచంలో ఉన్న ప్రధానమైన రాజకీయ నాయకులందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొని వస్తూ ఉన్నది అనంటే శాంతి అన్న పేరు మీద స్థాపింపబడిన గాజా బోర్డ్ ఆఫ్ పీస్. ట్రంప్ నేతృత్వంలో ఈ యొక్క బోర్డుని ప్రకటించడం జరిగింది. దయచేసి గమనించండి, దీని ద్వారా ట్రంపో లేదా ట్రంప్ అల్లుడో
క్రీస్తు విరోధి అయ్యే అవకాశం ఉన్నది అని నేను అస్సలు చెప్పుటలేదు. ట్రంప్ గాని మరొక నాయకుడు గాని ఇటువంటి శాంతి ఒప్పందాలలో ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉన్నప్పుడు అది వారు నిజముగా ఇజ్రాయెల్ కు మేలు చేయాలన్న ఉద్దేశంతో కావచ్చు, లేదా స్వార్థపూరితమైన ఉద్దేశాలతో కావచ్చు. ఏ రకంగానైనా గాని ఈ శాంతి ఒప్పందాలను ప్రపోజ్ చేసినా వీటి ద్వారా అంత్యకాల సంగతులకు వారు మార్గమును సరళం చేస్తూ ఉన్నారు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో జాయిన్ అవ్వడానికి పోపు గారితో సహా 60 దేశాలకు ఆహ్వానం అందడం జరిగింది. ఈయూకి సంబంధించిన దేశాలు కావచ్చు, కామన్వెల్త్ కి సంబంధించిన దేశాలు కావచ్చు, బ్రిక్స్ కి సంబంధించిన దేశాలు కావచ్చు. ప్రపంచంలో ప్రధాన శక్తులుగా ఉంటూ ప్రధానమైన వ్యక్తుల పాత్ర పోషిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కాబోతూ ఉన్నారు. ఈ రోజు ఇజ్రాయెల్ గాజా మధ్య మరియు ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య శాంతి అంటూ, మిడిల్ ఈస్ట్ లో శాంతి అంటూ ఏకమవుతూ ఉన్న ఈ దేశాలు రేపొద్దున అదే మిడిల్ ఈస్ట్ నుండి వచ్చే ఫలాల కొరకు ఇజ్రాయెల్ దేశానికి తప్పక వ్యతిరేకం అవ్వడానికే ఎక్కువగా అవకాశాలున్నాయి. రానయున్న యూదుల మెస్సయ్య అనగా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు తప్పితే ఎవరును ఈ ప్రాంతంలో నిజమైన శాంతిని నెలకొల్పలేరు. అప్పటి వరకు నెలకొల్పబడే ఈ యొక్క శాంతి ఒప్పందాలన్నీ రానయున్న క్రీస్తు విరోధి యొక్క వ్యవస్థకు మార్గమును సరళం చేస్తూ ఉన్నాయి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనాన్ని గనక మనం పరిశీలించినట్లయితే అక్కడ వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుచును. దయచేసి గమనించండి, ఇక్కడ వాక్యములో క్రీస్తు విరోధి వచ్చి ఒక నూతన నిబంధనను, ఒక నూతన ఒప్పందాన్ని తీసుకుని వస్తాడు అని చెప్పటం లేదు. వాక్యం ఏమంటుంది అనంటే నిబంధనను స్థిరపరుస్తాడు అని తెలియజేస్తూ ఉన్నది. నిబంధనను స్థిరపరచాలి అనంటే ఆ నిబంధన ఆల్రెడీ అమలులో ఉండాలి, ఆ నిబంధన ఆల్రెడీ అందుబాటులో ఉండాలి. ఎందుకు అనంటే ఆల్రెడీ అందుబాటులో ఉన్న నిబంధననే మనం స్థిరపరచగలుగుతాము. అలా ఆ నిబంధనను స్థిరపరచడంలో భాగంగా దావోస్ నగరంలో ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ ద్వారా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా జరేద్ కుష్నర్, ట్రంప్ అల్లుడు, గాజా గురించి కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు చేయడం జరిగింది. ఇదిగో గాజాను మేము ఇంత అద్భుతముగా తీర్చిదిద్దనై ఉన్నాము, దానిని తిరిగి మేము పునరుద్ధరించనై ఉన్నాము అని ప్రకటించాడు. అందులో సమస్య ఏముంది? గాజా వాసులకు చక్కటి అవకాశం కదా అని మనం అనుకోవచ్చు. దయచేసి గమనించండి, ఈ ప్రాజెక్టుకు వారు పెట్టిన పేరు ఏంటి అనంటే ప్రాజెక్ట్ సన్ రైజ్. ఇందులో భాగంగా అక్కడ వారు నిర్మించేది ఏంటి అనంటే 5 స్టార్ హోటళ్లు, ఆకాశ హర్మ్యాలు. అంతేకాదు గాజాను AI డ్రివెన్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాము అని ప్రకటించడం జరిగింది. అక్కడ అతి ప్రాముఖ్యమైన అతి పెద్ద డేటా సెంటర్ నిర్మిస్తాము అని ప్రకటించడం జరిగింది. ఈ కట్టడాలు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా గాజా యొక్క సామాన్య ప్రజల కొరక కానే కాదు, వీటి వెనకాల అంతకు మించిన కారణము మరొకటి ఉన్నది. ఒక్కసారి మనము గాజాను బైబిల్లో పరిశీలించినట్లయితే గాజా ఆది నుండి కూడా ఇశ్రాయేలీయులకు ప్రక్కలో బల్లెము మాదిరిగానే ఉన్నది. మీరు ఒక్కసారి ఇంటర్నెట్లో గాజా ఇన్ బైబిల్ అని టైప్ చేయండి. గాజాను గురించి అనేక ప్రవచనాలను మనం వాక్యంలో స్పష్టంగా చూడవచ్చు. దేవుడు తన ఉగ్రతను గాజా మీద ఏ రకంగా కుమ్మరింపనై ఉన్నాడో అన్న వాక్యాలు మనకు అనేకం కనబడతాయి. ఎందుకు అనంటే ఆది నుండి గాజా ఇజ్రాయెల్ నాశనానికి కేంద్రంగా పనిచేస్తూ ఉన్నది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 45వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములు గల పర్వతమునకును మధ్య వేయును. ఇక్కడ ఒక వ్యక్తి తన నగరు డేరాను ఎక్కడ వేస్తూ ఉన్నాడంట? సముద్రములకును పరిశుద్ధానందములు గల పర్వతమునకు మధ్య వేస్తూ ఉన్నాడంట. ఇక్కడ నగర డేరా అంటే ఏదో మామూలు టెంట్ కాదండి. నగర డేరా అనగా రాజు నివసించే ప్యాలెస్ మాదిరి కట్టడము. ఇట్స్ అ రాయల్ టెంట్. ఎక్కడ వేస్తాడంట? సముద్రమునకును పర్వతమునకును మధ్య అని కాదు, సముద్రములు అని అంటారు అక్కడ. అంటే ఏంటి అని అంటే ఇజ్రాయెల్ దేశం. ఎందుకు అనంటే ఇజ్రాయెల్ దేశం యొక్క బార్డర్ లో 2 సముద్రాలు ఉన్నాయి. ఒకవైపు మధ్యధర సముద్రము, మరోవైపు మృత సముద్రము. మరియు పరిశుద్ధానందములు గల పర్వతము అనంటే ఏంటి అనంటే టెంపుల్ మౌంట్. అయితే ఈ వ్యక్తి ఈ టెంపుల్ మౌంట్ కు అలాగే ఈ యొక్క సముద్రమునకు మధ్య ఉన్న భూభాగంలో అనగా ఇజ్రాయేలు దేశ భూభాగంలో తన గుడారమును నిలుపుకుంటాడంట. దానియేలు 11వ అధ్యాయంలో మనం పరిశీలించినట్లయితే చరిత్రలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అంతేకాదు క్రీస్తు విరోధికి ఛాయ వలె కనబడుతూ ఉన్నాడు. అతడే సెల్యూసిడ్ రాజ్యానికి సంబంధించిన 4వ అంతియోకస్ రాజు. ఈ దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో యొక్క రాజు గురించి చాలా స్పష్టముగా ప్రవచనాత్మకముగా
పేర్కొనడం జరిగింది. ఈ ప్రవచనాలన్నీ కూడా మలాకి మరియు మత్తయి సువార్త మధ్య కాలంలో నెరవేర్చబడడం జరిగింది. కాకపోతే ప్రస్తుతము జరుగుతున్న పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఈ ప్రవచనాలను మరొక్క మారు పరిశీలించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అలెగ్జాండర్ గారు చనిపోయాక ఈ యొక్క యూదయ ప్రాంతము టాలమీ రాజుల చేతి కిందికి వెళ్ళడం జరిగింది. ఈ టాలమీ రాజుల యొక్క కింద యూదులు సంతోషంగానే జీవించసాగారు. అంతేకాదు ఆ టాలమీ రాజు గారు సెప్ట్యుజెంట్ అనే బైబిల్ ని సిద్ధపరచడం జరిగింది. సెప్ట్యుజెంట్ అంటే ఏంటి అని అంటే హీబ్రూలో ఉన్న పాత నిబంధనను గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేయడము. కాకపోతే ఈ టాలమీ రాజ్యానికి పక్కనే ఉన్న సెల్యూసిడ్ రాజు యొక్క కన్ను ఈ టాలమీ రాజ్యం మీద పడింది. ఆ సెల్యూసిడ్ రాజు ఏం చేసినాడంటే యూదులను భ్రమపరిచి యూదుల సహకారముతోనే టాలమీ రాజు యొక్క సింహాసనాన్ని కూల్చివేసి ఈ యూదయ ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. కోరి తెచ్చుకున్న ఈ టాలమీ రాజ్యం కింద యూదులు కొంతకాలం సంతోషంగానే ఉన్నారు. అటు తర్వాత అతడి కుమారుడు 4వ అంతియోక రాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పుడు ప్రారంభమైంది యూదులకు భయంకరమైన నరకం. ఆ రాజు ఏం చేసినాడు అని అంటే ధర్మశాస్త్రాన్ని నిర్మూలించాడు. ధర్మశాస్త్రము చదివితే మరణ శాసనమే. సున్నతిని నిషేధించాడు, పండుగలను నిషేధించాడు, యూదుల ప్రార్థనలను నిషేధించాడు, యూదులను అతి తీవ్రంగా అతి క్రూరంగా హింసించడం ప్రారంభించాడు. అంతేకాదు ఈ 4వ అంతియోకస్ రాజు గురించి వాక్యం ఏముంటుందో మనం ఒక్కసారి పరిశీలన చేద్దాము. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనం నుండి చూద్దాము. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలగజేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు. యూదులు ఏరి కోరి తెచ్చుకున్న ఈ యొక్క రాజు యొక్క ప్రధానమైన గురి ఏంటి? మందిరమును అపవిత్రపరచడము, బలులను నిలిపివేయడము. ఇవన్నీ వాడు ఎలా చేస్తాడు? 32వ వచనము. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. 36వ వచనాన్ని ఒకసారి చూద్దాము. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగు వరకు వృద్ధి పొందును. ఈ రాజు తన్ను తాను హెచ్చించుకుంటాడంట, దేవుని మీద గర్వముగా మాట్లాడతాడంట. చూడండి, క్రీస్తు విరోధి కూడా వీడి వలె నాశనకరమైన హేయ వస్తువును దేవాలయంలో నిలబెడతాడు. వీడి వలె మందిరం యొక్క బలులను నిలిపివేస్తాడు. ఇవన్నీ ఎలా జరిగిస్తాడంట? ఇచ్చకపు మాటలతోటి మొదటిగా వశపరుచుకుంటాడు. మక్కాబీల కాలంలో చరిత్రలో జరిగిన విధముగానే ఆ ఇచ్చకపు మాటలతోటి యూదులు ఈ రాజుకు వశమైపోయినట్టుగా అనేకులను క్రీస్తు విరోధి వశపరుచుకుంటాడు. అంతేకాదు ఈ రాజు తనను తాను హెచ్చించుకున్నట్టుగా దేవుని మీద గర్వముగా మాట్లాడినట్టుగా క్రీస్తు విరోధి కూడా తనను తాను హెచ్చించుకుంటాడు. దేవుని నామమును పరిశుద్ధులను దూషించడానికి వాడికి నోరు ఇవ్వబడుతుంది. అంతేకాదు 43వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాము రండి. అతడు విలువ గల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువ గల వస్తువులన్నిటినీ వశపరుచుకొని, బంగారము వెండి సమస్త ఐశ్వర్యము ఇదిగో ఈ రాజు వశంలో ఉన్నదంట. చరిత్రలో ఆ రాజు ఆ రకంగా కంట్రోల్ చేశాడు. రానయున్న క్రీస్తు విరోధి కూడా ప్రపంచ ఎకానమీని, ప్రపంచ ఐశ్వర్యమును ఆ రకముగా కంట్రోల్ చేయనై ఉన్నాడు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో పేర్కొనబడిన ఈ యొక్క 4వ అంతియోక రాజు స్పష్టముగా రానయున్న క్రీస్తు విరోధికి ఛాయవలే కనబడుతూ ఉన్నాడు. ఈ అంతియోకస్ రాజు యొక్క గురి ఏమై ఉన్నది? ఇచ్చకపు మాటలతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ వాడి గురి ఏమిటి అని అంటే దేవాలయమును అపవిత్రపరచాలి, మందిరం యొక్క బలులను నిలిపివేయాలి. దానికి వీలుగా యెరూషలేములోనే వాడు స్థావరమును సిద్ధపరుచుకున్నాడు. అయితే ఈ అంతియోకస్ రాజు యెరూషలేములోనే కాదు గాని ఇదిగో మరొక స్థావరాన్ని ఎక్కడ సిద్ధపరుచుకున్నాడు అని అంటే గాజాలో. యాక్షన్ టీమ్ ని వీడు గాజాలో పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే ఏదైనా వ్యతిరేకత వచ్చింది అనంటే గాజాలో ఉన్న ఆ యాక్షన్ టీమ్ ని దించేసి యూదులను హతము చేయడానికి. ఇప్పుడు రానయున్న క్రీస్తు విరోధిని కూడా మనం పరిశీలించినట్లయితే క్రీస్తు విరోధి యొక్క గురి ఏమై ఉన్నది? మందిరంలో కూర్చోవాలి అన్న గురిని కలిగి ఉంటాడు. వాడు కూడా మందిరమును అపవిత్రపరిచి బలులను నిలిపివేస్తాడు. ప్రకటన గ్రంథంలో స్పష్టంగా మనం చూస్తాము. అయితే అంతియోక రాజు యెరూషలేములోనే స్థావరము కాదు కానీ గాజాలో యాక్షన్ టీమ్ ని కలిగి ఉన్న విధముగా ఇప్పుడు క్రీస్తు విరోధి కొరకు గాజా
సిద్ధపరచబడుతూ ఉన్నది. ఎందుకు అనంటే ట్రంప్ వాళ్ళు ప్రకటించిన విధముగా గాజా ఏఐతో కూడిన ఒక స్మార్ట్ సిటీగా సిద్ధపరచబడనై ఉన్నది. ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే టెక్నాలజీ చాలా ప్రాముఖ్యము. అందులో ప్రస్తుతం రాజ్యమేలుతున్న ఏఐ అనేది చాలా చాలా ప్రాముఖ్యము. ఈరోజు గాజాను ఈ రకంగా నిర్మించాలి అన్న ప్రణాళికలు కలిగి ఉండడము అనేది, ఆల్రెడీ పనిని ప్రారంభించడము అనేది యాదృచ్ఛికము కాదు. క్రీస్తు విరోధికి ఛాయగా కనబడుతూ ఉన్న ఆ యొక్క అంతియోకస్ రాజు యెరూషలేములో కూర్చున్నా కానీ గాజాలో యాక్షన్ ప్లాన్ ని, యాక్షన్ టీమ్ ని కలిగి ఉన్నట్టుగా క్రీస్తు విరోధి వచ్చి యెరూషలేములో కూర్చున్నా కానీ గాజాలో ఒక యాక్షన్ ప్లాన్ తన కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నది. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని స్వాధీనపరుచుకునే ఒక టెక్నాలజీ, ఒక వ్యవస్థ గాజాలో నెలకొల్పబడుతూ ఉన్నది. కాబట్టి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 45వ వచనములో తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములు గల పర్వతమునకు మధ్య వేయును అని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉన్నది. ఆనాడు వాడు వాని రాయల్ టెంట్ గాజాలో కూడా నిర్మించుకున్నట్టుగా ఈ రోజు అదే గాజాలో ప్యాలెస్లు నిర్మింపబడతాయి అనేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా స్పష్టముగా ప్రకటించడం జరిగింది. ఆ గాజా సముద్రమునకును ఇదిగో దేవుని పర్వతముకు మధ్యలో ఉన్నది. ఇదిగో జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే చివరికి ఆ గాజా యొక్క గతి ఏమవుతుందో మనం స్పష్టంగా చూడవచ్చు. రాజులు ఏ రకంగా ప్రణాళికలు రచిస్తూ ఉన్నా కానీ, ఎవరు ఏ రకంగా పన్నాగాలు పన్నుతూ ఉన్నా కానీ, ఇదిగో అంతిమ విజయము దేవుడిదే, దేవుని బిడ్డలదే. ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికో ఆందోళనకు గురి చేయడానికో చెప్పటం లేదు. కానీ ఇదిగో మనము జీవిస్తూ ఉన్న ఈ సమయములను, కాలములను వివేచించడానికి, ఇంతకు ముందు ఎన్నడూ లేని సిద్ధపాటును కలిగి ఉండడానికి దయచేసి గమనించండి. ఈ పరిస్థితుల్లో, ఈ ప్రమాదకరమైన రోజుల్లో విశ్వాసాన్ని కాపాడుకోవాలి అనంటే పైన భక్తి సరిపోదు, లోతుల్లోకి వెళ్ళాలి. పరిపక్వతతో కూడిన భక్తిని మనము కలిగి ఉండాలి. లోతైన ప్రార్థనా జీవితాన్ని, లోతైన వాక్య అనుభవాన్ని, క్రీస్తుతో లోతైన సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. పైన భక్తి చేసే వాళ్ళే అపవాదికి గురిగా మార్చబడతారు. క్రీస్తు విరోధి యొక్క వ్యవస్థ అంతా మన కళ్ళ ముందే సిద్ధపరచబడుతూ ఉన్నది. వాడి అంతము సమీపించి ఉన్నది అనేసి సాతానుగాడు అతి వేగంగా పనిచేస్తూ ఉన్నప్పుడు జీవము గల దేవుని నామాన్ని కలిగి ఉన్న మనము మన కుటుంబాలు కట్టుకోవడానికి, వీలైనని ఆత్మలు రక్షించడానికి, దేవుడు మన ఎడల తల్లి గర్భంలో రూపింపబడక మునిపే కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చడానికి మనం ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నాము. మనం ఏ రకమైన గురిని కలిగి ఉంటూ ఉన్నాము, సమయాన్ని ఏ రకంగా వినియోగపరుచుకుంటూ ఉన్నాము. ఇంత జరుగుతూ ఉన్నా కానీ సమయం ఇంకా వ్యర్థమైన వాటి మీద మనం వృధా చేస్తూ ఉన్నామా? దైవికమైన వాటి మీద, ఫలభరితమైన వాటి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నామా? ఇదిగో ఒకనాడు దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలవబడి బలాన్నమ్మకమైన దాసుడా, దాసురాలన్న పేరును కలిగి ఉండాలి అనేసి ఎంతవరకు తాపత్రయపడుతూ ఉన్నాము? సహోదరి సహోదరుడా, వివేచించు. లేవ్యాకాండం 25వ అధ్యాయం 23వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదంట, ఆ భూమి నాదే అని చెబుతూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ భూమి అనంటే ఈ యొక్క ప్లానెట్ ఎర్త్ కాదు. ఈ కాంటెక్స్ట్ లో భూమి అంటే ఏంటి అనంటే దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చిన ఆ వాగ్దాన భూమి. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలులతోటి, అది నాది. అరే బాబు, మీరు కూడా అందులో పరదేశులే. దేవుడు ఏ భూమినైతే నాది అని చెబుతూ ఉన్నాడో సాతానుగాడు అదే భూమిని అటాక్ చేస్తూ ఉన్నాడు. సాతానుగాడు దేవుడి యొక్క ప్రణాళికను ఆపలేకపోతూ ఉన్నాడు. వాడి అధికారమును పొందుకోవడానికి సృష్టింపబడి ఉన్న మానవుడిని పడద్రోసినా కానీ ఇదిగో క్రీస్తు ద్వారా ఆ మానవుడు ఆ అధికారాన్ని తిరిగి పొందుకొని ఉన్నాడు. వాడు అన్ని విధాలా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇప్పుడు వాడి ప్రయత్నం ఏమిటి అనంటే, ఇదిగో 1000 ఏండ్ల పరిపాలన కొరకు ఈ భూమి సిద్ధపరచబడకూడదు అనేసి, అందుకనే ఈ భూమిని వీలైనంత వరకు స్వాధీనపరుచుకోవాలి అని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ భూమి ఏదో కాదు. ఇదిగో మనం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 45వ వచనంలో చదువుకున్నాము కదా, సముద్రములకును పవిత్రానందములు గల కొండ మధ్య ఉన్న ఆ స్థలము అదే ఇజ్రాయెల్ దేశం. ఆ భూభాగంలో ఉన్న గాజాను క్రీస్తు విరోధి కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. కానీ దేవుడి ఉగ్రత నుండి
తప్పించుకోలేరు. ఇవన్నీ జరిగేటివి జరుగుతూనే ఉంటాయి, ప్రవచనాలు నెరవేర్చబడుతూనే ఉంటాయి. కాకపోతే ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు విశ్వాసమును కాపాడుకోగలిగే పరిపక్వత ఎంతవరకు కలిగి ఉన్నాము అని మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆ సిద్ధపాటు, ఆ పరిపక్వత, ఆ వైరాగ్యము, ఆ భారము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. దయచేసి ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మీతోటి వారికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసినా గానీ, మీ అభిప్రాయాలను కామెంట్ చేసినా గానీ ఈ వీడియో అనేకులకు రీచ్ అయ్యి వారు కూడా కాలములను, సమయములను వివేచించడానికి సహకరిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.